మీ ప్రభుత్వంలో అసమ్మతివాదులు ఉన్నారు తప్ప దేశాన్ని దోచే అవినీతి పరులు లేరు. ప్రస్తుతం వాళ్ళు కూడా మీ పార్టీలో ఉన్నారనిపిస్తుంది. మీరేమంటారు? నో, నేను అందుకు అంగీకరించాను. ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతం ప్రభుత్వం అధీనంలో లేదని, ఆ ప్రాంతానికి దశకంఠరావే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీని మీద మీ వ్యాఖ్యానం? నాకు తెలిసి అలాంటిదేం జరగలేదు. మీకు తెలియకుండా జరగచ్చుగా? ఆల్ రైట్, అమెరికా నుంచి తిరిగి రాగానే అక్కడ ఏం జరుగుతుందో కూలంకషంగా తెలుసుకుంటాను. దశకంఠరావు గారంటే మీకు భయం అని, ఆయన మీరు కాదంటే పార్టీ చీలిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు. మీరేమంటారు? మా పార్టీ ప్రజాసేవకి అంకితమైన పార్టీ. ఆ ప్రజల అభిమానంతోనే తిరిగి అధికారంలోకి వచ్చాం. పార్టీని, అధికారాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకుంటే పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా నేను సహించను. అమెరికా నుంచి రాగానే ఎంక్వైరీ కమిటీ వేస్తాను. మీరు చేసిన అభియోగాలు రుజువైన పక్షంలో దశకంఠరావు మీద తప్పకుండా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను. I am prepared even to suspend him from the party. That's all. అమెరికా నుండి వచ్చాక నా మీద కింద శిక్షణ చర్య తీసుకుంటావా ముసలి పీనుగా? అమెరికా నుండి నువ్వు పీనుగై తిరిగి వస్తావు. నా భాష నీకు అర్థమైందనుకుంటాను. ఇదిగో పాత్రుడు, నువ్వు చీఫ్ మినిస్టర్ గారికి చాలా విశ్వాసపాత్రుడు అని, 20 ఏళ్ల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నావని మన మినిస్టర్ గారికి చెప్పాను. నాకు కూడా చాలా విశ్వాసపాత్రుడు అని, నేనేం చెప్పినా చేస్తావని, అవసరమైతే ఎవడి పేడం తీసేయమన్నా తీసేస్తావని, నేను చెప్తే నీ పేడం కూడా తీసుకుంటావని మన మినిస్టర్ గారికి చెప్పాను. మన మినిస్టర్ గారి పట్ల కూడా విశ్వాసంగా ఉండి, ఇదిగో ఎప్పుడు తిరిగి దొరికితే అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు అమెరికాలో ఉండగా ఆయన తాగే పాలల్లో, నీళ్లలో దేంట్లో కలుపుతావో నాకు తెలీదు. కలిపేసి చంపేసి నీ విశ్వాసాన్ని ప్రకటించుకో. పాత్రుడు అని పేరు నిలబెట్టుకో. ఇదిగో దీంట్లో ₹1,00,000 అవి పట్టుపో. నువ్వు అక్కడ పని చేసేశాక ఇక్కడ మీ ఆవిడికి ₹1,00,000 ఇచ్చేస్తాను. సరేనా? గుర్తుపెట్టుకుని మరీ చేసి. ఏంటి చీఫ్ మినిస్టర్ చెప్తున్నారా? ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారా? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారే, ఎవ్రీబడి హ్యాపీ. సరే సరే, నా భాష నీకు అర్థం కానట్టుంది కానీ పిచ్చిదలతో మాట్లాడు. రే, నేను చెప్పినట్టు చేయకుండా ఆడిని ఇక్కడికి పేణాలతో తీసుకొచ్చావంటే ఇక్కడ నీ పేణాలుండవు. నువ్వు ఉన్నా లేకపోయినా నీ పెళ్ళాం బిడ్డల పేణాలుండవు. అంతే. రే, అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ రాకూడదురా, చీఫ్ మినిస్టర్ 7 రావాలరా పెట్లో. అర్థమైందా? అలాగే సార్. నిలబడే ఉన్నావే, వెళ్ళి పని చూసుకో. వెళ్తానులేండి. ముందు మీరు భోజనం చేయడం చూసి ఆ తర్వాత అవసరం అనుకుంటే వెళ్తాను. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? ఇందులో ఏం కలిపావురా?
నేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి. ఏ ముక్క చెప్పాలన్నా నాలిక తడబడుతోంది తప్ప ఒక్క ముక్క కూడా చెప్పలేకపోతున్నాను. చిన్నప్పుడు మా అమ్మ పోయినప్పుడు నెలతిరగకుండా ఇంకో వచ్చేసింది నాకు. చిన్నప్పుడు మా నాన్న పోయినప్పుడు నెలతిరగకుండా ఇంకో నాన్న వచ్చేసాడు నాకు. కానీ ఈ ముఖ్యమంత్రి పోయిన తరువాత నెలతిరగకుండా ఇంకో ముఖ్యమంత్రి మనకు వస్తాడా? రాడు. నేను మైకు పట్టుకుని బయటికి చెప్పుకుంటున్నాను, మీరంతా గుండె పట్టుకుని లోపల చెప్పుకుంటున్నారు. ఇలాంటి చీఫ్ మినిస్టర్కి నేను బతుకుండగా దహన సంస్కారాలు చేసే కర్మ నాకు పట్టినందుకు యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ గా నేను మిక్కిలి బాధపడిపోతున్నాను. వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరంతా సైలెంట్ గా ఉంటే మరో కార్యక్రమం మొదలెడదాం. నారాయణ నారాయణ ఆగండి. దహన సంస్కారం జరగడానికి వీల్లేదు. ఏ పాతి పెట్టాలా? కాదు, పోస్ట్ మార్టం చేయాలి. పోటు మాటమా? దేనికి? మీరు చేస్తున్నది అంత్యక్రియలు కాదు, హత్యాక్రియలు గనుక. హత్యాక్రియలా? అదేటి? ముఖ్యమంత్రి గారు చనిపోలేదు, విష ప్రయోగంతో చంపబడ్డారు. పచ్చి నిజం. ఆయన అమెరికా వెళ్లిన తర్వాత ఈ దశకంఠరావు చేతిలో రాష్ట్రం అమ్ముడుపోతుందని తెలిసి తన పర్యటన సగంలోనే ముగించుకొని రావాలనుకున్న ముఖ్యమంత్రిని అక్కడే విష ప్రయోగం చేసి చంపారు. కాదు, అది అబద్ధం. ఇదొక కట్టుకథ. మంత్రి గారి కారణంగా ఉద్యోగం పోయిందని ఆయన మీద ఉన్న పాత కక్షలతో ఆయన అల్లరపాలు చేయాలని పడిన కొత్త పన్నాగం. అతని మాటలు నమ్మకండి, మీ పని మీరు కానివ్వండి. కాదు, నిజం. పోస్ట్ మార్టం చేస్తే నిజం మీకే తెలుస్తుంది. రాష్ట్రాన్ని కాపాడవలసిన పోలీసు అధికారులు ఇక్కడే ఉన్నారు, చట్టాన్ని కాపాడవలసిన న్యాయమూర్తులు ఇక్కడే ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రజలు ఇక్కడే ఉన్నారు. మీ అందరికీ చేతులెత్తి మరీ ప్రార్థిస్తున్నాను, సత్యాన్ని ఇలా మంటల పాలు కానివ్వకండి, న్యాయాన్ని ఇలా బూడిద కానివ్వకండి, ధర్మాన్ని గాల్లో కలిసిపోనివ్వకండి. ప్రస్తుతానికి దహన సంస్కారాన్ని ఆపండి. ఆగండి, ఆగండి, ఆగండి. ప్రజలు ఏం కావాలనుకుంటే అది చేయించడమే నా పని. అలాగే చేయిస్తాను. పోస్ట్ మార్టం రిపోర్టులు, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత స్వర్గీయ ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వరరావు గారి మరణం సహజ మరణంగా నిర్ధారించడమైనది. కోర్టు తీర్పు వస్తుంది, కోర్టు తీర్పు వస్తుంది అన్నారు. ఆ తీర్పు రాగానే నేను ఎగిరిపోతానని చెట్టు మీద పిట్టల్లాగా కాసు కూర్చున్నారు ఆ పెతి పెచ్చపు పిట్టలు. ఇప్పుడేమైంది? చారిత్రాత్మకమైన తీర్పు వచ్చింది. న్యాయం మన పక్షానే ఉందండి. ఏమైనా గాని బాయ్యా, ఏ మహానుభావుడు ఆ న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టాడు కానీ అయ్యంత ఉన్నంతకాలం మన బోటోళ్ళు ఏం చేసినా దోకా ఉండదు. అదే బాయ్యా, ఈ శుభ సందర్భాన ఓ మంచి డాన్స్ పార్టీ ఏర్పాటు చేయమంటారా? మీరు డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్న లోపల వాళ్ళు సుప్రీం కోర్టుకెళ్లి స్టే తీసుకురాగలరు. ఈలోగానే గవర్నమెంట్ ఫామ్ అయిపోవాలి, కేబినెట్ డిసైడ్ అయిపోవాలి. దశకంఠరావు, ఇదిగో కేబినెట్ లిస్ట్. నువ్వు చీఫ్ మినిస్టర్. ఈ కేబినెట్ లిస్ట్ ని గవర్నర్ కు సబ్మిట్ చేసి దీని ప్రకారం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు చేయించు. తోడబుట్టిన దానివి కదా అని గారం చేస్తే నాకే ఎసరు పెడతావా? ఈసారి ఇల్లు కళ్ళి చూడు, నా భాష నీకు పూర్తిగా అర్థమవుతుంది.